నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన లాస్ట్ 2 వీడియోస్ నాకు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మామ, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోయాము మామ. మన వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ దాకా రావడం కోసం. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయమామా. నేను చెప్పే కదా మామ, దోదాం అనేది కంప్లీట్ చేశాను. నేను పెట్టిన లాస్ట్ 2 వీడియోలు ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే ఈ వీడియో అనేది మీకు అర్థమైంది మామ. ఎందుకంటే నేను పార్ట్ 2లో కేదార్నాథ్ గురించి చెప్పా. ఇప్పుడు ఈ వీడియోలో కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ ఎలా వెళ్ళాలో చెప్తా, ఓకేనా మామ? మనం అయితే ఇప్పుడే మన హాట్ స్ప్రింగ్లో ఫ్రెష్ అయ్యి బద్రీనాథ్ అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఎక్కడి నుంచి? గౌరీగుండ్ నుంచి. ఇక్కడ మేము టిఫిన్ చేసి బయలుదేరుతాం అనుకున్నాం. మేము చేసే టిఫిన్ ప్లేస్ అనేది మీకు చూపిస్తుంది చూడండి, అది నాకు భలే నచ్చింది. డబ్బులు కట్టేది నేనని చెప్పి సౌండ్ ఇది చుపక్కనే. మేమైతే గౌరీగుండ్లోనే టిఫిన్ చేసేసి కిందగానే స్టార్ట్ అయిపోతున్నాం. మేమైతే ఇక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళాలి. బద్రీనాథ్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి మనం సోన్ ప్రయాగ్ లో సీతాపూర్ అనే ఒక బస్ స్టాండ్ ఉండేది. ఆ బస్ స్టాండ్కి వెళ్తే బద్రీనాథ్ బస్సులు ఉంటాయి మామ. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇదే సీతాపూర్ బస్ స్టాండ్ అని. మేమైతే గౌరీగుండ్ నుంచి సీతాపూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి బద్రీనాథ్ అరౌండ్ ఒక 230 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి మనిషికి వచ్చి 600 తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చెప్పే కదా, ఇక్కడ నుంచి బద్రీనాథ్ 230 కిలోమీటర్స్ అయితే ఉంది. మేమైతే మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళేసరికి ఒక 8 or 9 అయింది అనుకుంటున్నాను. జర్నీ టైం వచ్చేసి 8 hours చూపిస్తుంది. వెళ్ళే దారి కూడా మొత్తం అంతా ఘాటీ రోడ్డే. వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. నెక్స్ట్ డే మేమైతే నైట్ వచ్చేసరికి 11 అయిపోయింది మా. చాలా అంటే చాలా చలిగా ఉంది బద్రీనాథ్ లో అసలు. ఇంకా అందుకని నైట్ రికార్డ్ చేయలేకపోయా. మేము ఇంకా మార్నింగ్ లేచి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మీ స్క్రీన్ మ్యాచ్ చూస్తున్నారు కదా, ఇక్కడ బద్రీనాథ్ దగ్గర కూడా హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి మా. ఇయే హాట్ స్ప్రింగ్స్ అనేవి. ఇంకా మేమైతే ఈ హాట్ స్ప్రింగ్ లో ఫ్రెష్ అయిపోయి ఈ హాట్ స్ప్రింగ్ లోనే ఫ్రెష్ అవుతాం. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. జనాలు కూడా చాలా మంది ఉన్నారు. ఈ చిత్తూరు ఈ మంచు కోనలు చలంతా మామూలుగా లేదు. ఇంకా మేము ఇక్కడ హాట్ స్ప్రింగ్లో ఫ్రెష్ అయితే లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. లైన్ అయితే 2 kilometers అబోనే ఉంది మా గుళ్ళోకి వెళ్ళాలి. ఇది దారి చూసారా ఎంత బాగుందో. చాలా అంటే చాలా క్యూ లైన్ ఉంది. మాకైతే దర్శనం అరౌండ్ ఒక 4 to 5 hours పట్టింది మాకు. చాలా అంటే చాలా టైం పట్టింది. అండ్ ఇక్కడ గుడి దగ్గర కూడా అసలు మెయింటెనెన్స్ అవన్నీ అసలు ఏం బాగాలేదు మా. హెల్త్ కాన్షియస్ మిస్ అవుతున్నాం. మధ్యాహ్నం చేసుకుని గూగుల్లో ఇల్లు కట్టేసుకున్నారు.
గుడి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే, ఇటు నుంచే లోపలికి వెళ్ళాలి. ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోయి గుళ్ళోంచి బయటికి రాగానే గుళ్ళో ఫ్రీ అన్నదానం అంటారు కానీ అది ఫ్రీ అన్నదానం కాదు మా, వాళ్ళు 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఇస్తేనే ఆ అన్నదానం అనేది పెడతారు. ఇంకా మా దర్శనం అవగానే మేము ఇంకా రిటర్న్ విజయవాడ అయితే బయలుదేరిపోయాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయి మామ, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేయి.